ఈరోజు మనం ఎంత కట్టినా తీరని లోన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా పర్సనల్ లోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పర్సనల్ లోన్ రావాలంటే నీకు ఒక పర్సనాలిటీ ఉండాలి. అంటే నీకు ఒక ఉద్యోగం ఉండాలి, నెల జీతం రావాలి, ఆ జీతం బ్యాంకు వాడు ఇంప్రెస్ అవ్వాలి, ఆడు ఇంప్రెస్ అయితేనే నీకు ఇవ్వాలి. సో దీనికి వాడు 1,00,000 డాక్యుమెంట్లు అడుగుతాడు. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఎన్ని రోజులు చేస్తున్నావు, నువ్వు 6 నెలలు కావాలి, 3 నెలలు కావాలి, మొత్తం అంతా బ్యాంక్ డేటాబేస్ అంతా వాడికి ఇచ్చేస్తే వాడు చక్కగా టిఫిన్ తింటూ హాయిగా టీ తాగుతూ నీ పేపర్లు చూసి సర్లే వీడికి ఇద్దాంలే అని చెప్పి ఆ డెసిషన్ తీసుకుంటాడు. ఇకపోతే వెహికల్ లోన్ అప్లై చేసేటప్పుడు అసలు నీ మైండ్లోనేమో నువ్వేదో బుల్లెట్ కొనుక్కుందాం అని ఉంటుంది, కానీ బ్యాంక్ వాడి దృష్టిలో నీకు రిక్షా కూడా అనవసరం అనుకుంటాడు. ఎందుకంటే వాడు అంతే. ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నావో వాడు లెక్కలేస్తాడనమాట. వీడికి కరెంటు బిల్ ఎంత కడతాడు, రెంట్ ఎంత కడతాడు, ఇంకేమైనా లోన్స్ ఉన్నాయా, సో వీడు బుల్లెట్కి అప్లై చేశాడా, వద్దొద్దు వీడికి ఆటోనే ఎక్కువ అని చెప్పి ఆపేస్తూ ఉంటాడనమాట. హోమ్ లోన్. నువ్వు హోమ్ లోన్ ఏంటంటే మీ తాతగారి ఆస్తులు ఏంటో అక్కడి నుంచి మొదలెడతాడు. నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, నువ్వు ఎంత కట్టగలవు, నీకు జీతం ఏంటి, నువ్వు ఎవరు, నువ్వు ఏం తింటావు, నువ్వు రోజు వేడి నీళ్ళతో స్నానం చేస్తావా, చన్నీళ్ళతో స్నానం చేస్తావా, గీజర్ ఎంతసేపు వేసుకుంటావు, పడుకునేప్పుడు ఏసీ ఎంతసేపు వేసుకుంటావు, ప్రతిదీ కావాలి అడిగి మొత్తం అన్ని కాగితాల్లో నింపి ఆడికి ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత వాడు డిసైడ్ చేస్తాడు నీకు బాత్రూమే శాంక్షన్ చేయాలా, లేదా దానికి ఒక హాలు ఒక బెడ్రూమ్ ఉండాలా, లేదా దానికి హాలు బెడ్రూమ్ కిచెన్ ఇంకో బెడ్రూమ్ యాడ్ చేయాలా, అది వాడి ఇష్టం అనమాట. ఎందుకంటే అది వాడి రైట్, వాడే రైట్. ఇప్పుడు ఈ ప్రాబ్లం అన్నిటికీ ఒక సొల్యూషన్ నేను చెప్తా. అదే జై వెంకటరమణ సొల్యూషన్స్. నువ్వు అనుకున్న బైకును కొనుక్కోవచ్చు, నువ్వు అనుకున్న ఏరియాలో అనుకున్న ఇల్లు కొనుక్కోగలవు. నీ జీతం టేక్ హోమ్ 15,000 ఉన్నా పర్వాలేదు, వీళ్ళు నీకు పర్సనల్ లోన్ ఇస్తారు. ఇన్ అండ్ అరౌండ్ తెలంగాణలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నీ ల్యాండ్కి సంబంధించింది లేదా నీ హౌస్కి సంబంధించింది వీళ్ళు దానికి సొల్యూషన్ ఇస్తారు. ఇచ్చి నీకు హోమ్ లోన్ శాంక్షన్ చేస్తారు. ఇదిగో నేను ఏదో చెప్పాను కదా, దాంట్లో వడ్డీ ఎక్కువేమో, ఇదేదో కొంచెం స్కామ్ ఏమో అని అనుకుంటారేమో, కానే కాదు. వీళ్ళు బ్యాంకు వడ్డీల కన్నా తక్కువ వడ్డీకే మీకు లోన్ శాంక్షన్ చేస్తారనమాట. అర్థమైందా? నేను ఇప్పుడు చూపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాల్ చేయడం కన్నా వీళ్ళ వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్కి కనుక మీరు లాగిన్ అయ్యి చేస్తే ఫాస్ట్గా మీకు లోన్ అప్రూవ్ అవుతుంది.